नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అన్నా సేనా देन का
కార్మికుల్ని బతికించాలి, ఆర్టీసీని బతికించాలి, ఆర్టీసీలో ప్రయాణం చేసే ప్రయాణికులకి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యం కల్పించాలనే కృత నిశ్చయంతో లాభ నష్టాలను చూడకుండా బ్రహ్మాండమైనటువంటి ఒక వ్యవస్థగా తయారు చేసి బ్రహ్మాండంగా రవాణా వ్యవస్థ తయారు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు మినీ బస్సెస్ దగ్గర నుంచి కొత్త బస్సెస్ దగ్గర నుంచి పాత బస్సులను పక్కన పెట్టి ఎలక్ట్రికల్ బస్సెస్ దాకా ఈరోజు వచ్చిందంటే ఇప్పుడే చెప్పారు, దేశంలో ఎక్కడ లేని రేటు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో నెగోషియేషన్ కూడా చేసి బ్రహ్మాండంగా తీసుకొచ్చారన్న విషయాన్ని కూడా చెప్పారు. చాలా సంతోషం. మరి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో కొన్ని సమస్యలు చెప్పాల్సిన అవసరం ఉంది. జనరల్గా అయితే శుభాకాంక్షలు అందరూ కూడా చెప్పేవాళ్ళు. మా మంత్రి గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు, ఎండి గారు ఉన్నారు, అలాగే ఆర్టీసీ సిబ్బంది అంతా, ఆర్టీసీ కుటుంబం అంతా కూడా ఇక్కడ ఉంది. ఈ ప్రాంత సమస్య ఏంటంటే హైయెస్ట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ఖచ్చితంగా ప్రయారిటీ తీసుకుంటారు. మా మంత్రి గారు కానీ మా చైర్మన్ గారు కానీ మేము కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అవసరమైతే కన్వెన్స్ చేస్తాం. కన్వెన్స్ చేసినప్పుడు రిపోర్ట్ అడిగేది మిమ్మల్ని. మీరు గ్రౌండ్ వాస్తవాలు కూడా తీసుకుంటే ఈ ప్రాంత ప్రజలకి పెట్టడం కోసం మేమందరం చేసిన కృషి వల్ల ఇవాళ ఈ స్థాయికి టీఎస్ఆర్టీసీ వచ్చింది. రాబోయే రోజుల్లో తప్పకుండా టీఎస్ఆర్టీసీ మరి గొప్ప మన రోడ్డు రవాణా సంస్థగా పరిణమిల్లింది గతంలో. ఇప్పుడు కూడా వేరే రాష్ట్రాల్లో ప్రజా రవాణాని ప్రభుత్వాలు భుజాల మీద నుంచి దించేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రజా రవాణాన్ని మా బాధ్యతగా భుజా స్కంధాల మీద ప్రభుత్వం మోస్తూ ప్రతి సంవత్సరం 1500 కోట్ల రూపాయల ఖజానా నుంచి ఇస్తూ, అట్లనే మరి టీఎస్ఆర్టీసీ కూడా రుణాలను ఇచ్చే దాంట్లో కూడా కౌంటర్ గ్యారంటీలు ఇస్తూ ఇవాళ క్యాపిటల్ ఇన్వెస్ట్ 2023 సంవత్సరంలో కేవలం ఇది 5వ నెల. ఈ 4.5 నెలల్లోనే మొట్టమొదటి నెలలోనే మేము మరి ట్యాంక్ బండ్ మీద 760 బస్సులకి ఫ్లాగ్ ఆఫ్ చేసి మరి అవన్నీ కూడా మరి సెమీ లగ్జరీ డీలక్స్ బస్సెస్ అన్ని కూడా ఇవాళ ప్రతి డిపోకి కూడా కొత్త బస్సుల్ని ఏర్పాటు చేసుకున్నాం. నాకు తెలిసి దాదాపు 500 బస్సులు పై మేర ఆల్రెడీ డెలివరీ అయిపోయినాయి. అట్లానే మొన్ననే ఈ మధ్యనే ఒక నెల రోజుల క్రితమే స్లీపర్ బస్సెస్ ను కూడా ప్రయోగం చేయడం జరిగింది. ఆ స్లీపర్ బస్సెస్ కూడా మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చినాం. అవి కూడా ప్రజల నుంచి గొప్ప ఆదరణ, గొప్ప డిమాండ్ కూడా స్లీపర్ బస్సెస్, ఏసీ స్లీపర్ కోచెస్ కూడా వచ్చింది. ఇవాళ ఈ గరుడ బస్సెస్ విషయంలో కూడా గరుడ అనేది మన టీఎస్ఆర్టీసీకి సంబంధించిన మట్టుకి ఒక బ్రాండ్ ఉన్నది. ఆ బ్రాండ్ ని ఎలక్ట్రికల్ కి విస్తరింపజేస్తూ ఈ గరుడ అని చెప్పి మనం ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ ని కూడా నామకరణం చేసుకుని ఈ బస్సుల్ని విజయవాడ, హైదరాబాద్ మధ్యలో తిప్పుతూ మరి రాబోయే రోజుల్లో ప్రతి హాఫ్ అన్ అవర్ కూడా మరి 20 minutes to హాఫ్ అన్ అవర్ కూడా మనం ఒక బస్సుని హైదరాబాద్, విజయవాడ మధ్యలో ఎలక్ట్రికల్ బస్సెస్ ని తిప్పడం వల్ల బేసిక్ గా ఎలక్ట్రికల్ వెహికల్లో ప్రయాణం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎలక్ట్రికల్ వెహికల్ దిగి ఏదైనా ఫ్యూయల్ కన్జ్యూమ్డ్ వెహికల్, ఫ్యూయల్ బేస్డ్ వెహికల్ పోతే ఎంత నాయిస్ ఉంటుందని. ఎలక్ట్రికల్ వెహికల్లో ప్రయాణం చేసినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఫేమ్ 1 స్కీమ్ లో మనం మీరు ప్రవేశపెట్టిన 40 బస్సులు ఎక్కడైనా సరే అద్భుతంగా తిరుగుతూ ఉన్నాయి. వాటిలో కూడా ప్రజలు బాగా ఎక్కుతారు ఎయిర్పోర్ట్కి వెళ్లే ఫ్లీట్. అట్లనే మీరు ప్రవేశపెట్టే ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ సిటీలో ప్రవేశపెట్టే కూడా తప్పకుండా ప్రజలకి బాగా ఉపయోగపడతాయి. వాటిని కూడా మనము ఈ మెట్రో స్టేషన్స్ కి, ఇతరత్ర స్టేషన్స్ కూడా అనుసంధానం చేసుకొని ప్రజల్ని గమ్యస్థానానికి ప్రశాంతంగా చేర్చే విధంగా మనకి అవకాశం లభిస్తుంది. ఏతావాత మనం మన సొంత ఫ్లీట్ కానివ్వండి, లేదా ఒలెట్రాతో ఒప్పందం చేసుకునే ఎలక్ట్రికల్ బస్సెస్ ఫ్లీట్ వల్ల కానివ్వండి, టీఎస్ఆర్టీసీకి గతంలో ఉన్న నెంబర్ ఆఫ్ బస్సెస్ ఫ్లీట్ కన్నా కూడా ఇప్పుడు పెరుగుతా పోతా ఉంది. మళ్ళీ మనం 10,000 ఫ్లీట్కి దగ్గరకు పోతాం. మళ్ళీ మనం ఇప్పుడు
మనకున్న బస్సెస్ కానీ హైర్ బస్సెస్ కానీ లేదా ఒలెట్రాతో రాబోయే రోజుల్లో చేసుకునే ఒప్పందం కానీ ఇప్పుడు వచ్చిన కొత్త బస్సులు కానీ ఇవన్నీ కలిపి మళ్ళీ 10,000 బస్సుల ఫ్లీట్కి మళ్ళీ టీఎస్ఆర్టీసీ వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఎవరైనా విమర్శలు చేసేవాళ్ళకి లేదా పేపర్లో రాసేవాళ్ళకి వాళ్ళకి మేము సమాధానం ఒకటే చెప్తా ఉన్నాం. టీఎస్ఆర్టీసీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొని మళ్ళీ సన్మార్గంలో ప్రయాణం చేస్తూ కొన్ని కష్టాలున్నా ఆర్థిక నష్టాలున్నా లేదా ఇతర ఇబ్బందులున్నా కూడా సంస్థని ముందుకు తీసుకుపోవడం కోసం అది కూడా ఆధునీకరించుకుంటూ కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టుకుంటూ ప్రయాణికులకి సౌకర్యవంతమైన మరి బస్సుల్ని ప్రయాణాన్ని అందజేయాలని ఒక సదుద్దేశంతో కష్టపడుతూ ఉంది టీఎస్ఆర్టీసీ టీం. అనేక సంస్కరణలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఇనిషియేటివ్ను కూడా ప్రజలు బాగా స్వీకరించారు. బాగా మనకు ప్రతి ఒక్క ఇనిషియేటివ్ను కూడా బాగా ఆశీర్వదించారు. బాగా మనకు మంచి సపోర్ట్ చేయడం జరిగింది. ఈ ఒక్క ఇనిషియేటివ్ను కూడా ఎలక్ట్రికల్ బస్సెస్ ఇనిషియేటివ్ను కూడా బాగా ప్రోత్సహిస్తారని చెప్పాము. ఎలక్ట్రికల్ బస్సెస్ని ఇంటర్సిటీ మనము హైదరాబాద్ విజయవాడ మధ్యలో నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఒక బస్ సప్లై చేయడానికి సహకరించిన సిఓ ఒలెట్రా ప్రదీప్ గారికి వాళ్ళ టీం మెంబర్స్ కూడా నా తరఫు నుంచి యాజమాన్య తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మనము ఈరోజు 10 బస్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు దాదాపు ఇంకా 40 బస్సెస్ని హైదరాబాద్ విజయవాడ రూట్లో మనం నడపడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీలో కూడా మనం వచ్చే రోజు 500 బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. 10 డబుల్ డెక్కర్ బస్సెస్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం 560 బస్సెస్ని మనము ఎలక్ట్రికల్ బస్సెస్ని మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు 3 సంవత్సరంలో మొత్తం హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సెస్ నడిపి ఈ డీజిల్ భారం కూడా సంస్థ పైన డీజిల్ భారము ప్రజలు కూడా ఒక పర్యావరణ హితంగా ప్లస్ అదేవిధంగా కాలుష్య రహిత సమాజ నిర్మాణ కోసము టీఎస్ఆర్టీసీ ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ నడపడానికి కృషి చేస్తుంది. ముఖ్యంగా ఈ ఒక బస్సెస్లో చాలా మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. మనము మంచి లెగ్ స్పేస్ ఉంది, అదేవిధంగా ఫ్రీ వైఫై ఫెసిలిటీ ఉంది, సీసీ కెమెరా సిస్టమ్ ఉంది, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంది, ప్లస్ అదేవిధంగా ప్యాసింజర్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉంది, డిజిటల్ బోర్డ్స్ పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ గరుడ బస్సెస్ ఆల్రెడీ మన గరుడ ప్రోడక్ట్ ఉంది, దానికి మనము అంటే ఎలక్ట్రికల్ గరుడ బస్సెస్ అని పేరు పెట్టి మనము ఈ బస్సెస్ నడపడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ గరుడ బస్సెస్లో ప్రయాణించి ఆనంద పొందాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. తరమంతా కూడా ఎలక్ట్రికల్ తరం. ఇప్పుడు ఏదైతే మనం టెస్లా అనే ఒక కంపెనీని వింటా ఉన్నామో అమెరికాలో, ఇవాళ మోస్ట్ ఆఫ్ ది వెహికల్స్ కార్స్ కానీ లేకపోతే ఎస్యూవీలు కానీ మరి ప్యాసింజర్ వెహికల్స్ అన్నీ కూడా అమెరికాలో లేదా వెస్టర్న్ కంట్రీస్లో టెస్లా అయిపోయింది. అంటే ఎలక్ట్రికల్ యుగం మరి తరంకి వస్తూ ఉంది. మనం కూడా దానివైపు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటిముప్పటిగా పెరుగుతున్న ఇంధనం డీజిల్ పెట్రోల్ ధరల కాస్టులని మనం దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒకటి మాత్రమే కాస్ట్ ఎక్కువ. రవాణా సంస్థ మరి ఈ రాష్ట్ర రవాణా సంస్థ మరి ఆర్టీసీ రాబోయే తరాల కోసం అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ని ప్రవేశపెట్టాం. దాంట్లో భాగంగానే మరి ఒక 50 బస్సుల్ని హైదరాబాదు విజయవాడ మరియు ఇతర ప్రాంతాలకి ఇంటర్సిటీ బస్సెస్ని 50 బస్సుల్ని మరి ఇంట్రా సిటీ అంటే హైదరాబాద్లో తిరిగే సిటీ బస్సులు మరి అవి ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రికల్ బస్సెస్ నాన్ ఏసీ కేటగిరీ బస్సెస్ని 500 బస్సుల్ని ప్రవేశపెట్టుకొని ఈ సంవత్సరం ఈ టార్గెట్గా ఈ 550 బస్సుల్ని నవంబర్ డిసెంబర్ లోపల ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి టీఎస్ఆర్టీసీ ఒలెట్రా కంపెనీతోని మరి ఒప్పందం చేసుకోవడం జరిగింది. టెండర్లో అతి తక్కువ ధరకి వాళ్ళకి పర్ కిలోమీటర్ అతి తక్కువ ధరకి ఈ బస్సుల్ని మనం ఆపరేట్ చేస్తూ ఉన్నాం. మరి స్థానికంగా ఈ ఒలెట్రా కంపెనీకి ఇక్కడనే మరి 150 ఎకరాలు మన పక్కనే స్థలం ఇచ్చి మిత్రులు షేర్లింగపల్లి శాసనసభ్యులు అరికిపూడి గాంధీ గారు, కార్యక్రమానికి విచ్చేసిన మా చైర్మన్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఎండి గారు సజ్జనార్ గారు, ఒలెట్రా గ్రూప్ సిఇఓ గారు ప్రదీప్ గారు, వేదికలు అలంకరించిన టీఎస్ఆర్టీసీ అధికారులందరికీ, విచ్చేసిన మిత్రులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంతో లిఖించదగ్గ ఒక బ్రహ్మాండమైన ఘట్టం. టీఎస్ఆర్టీసీ బస్ ఫ్లీట్లో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రికల్ బస్సెస్ ఫ్లీట్ని స్టార్ట్ చేసుకొని మనం రాబోయే తరాలకి కాలుష్య రహిత
సమాజం కోసం అని చెప్పి ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ 2020లో ఈ రాష్ట్ర డిపో మోడిఫికేషన్ కి చిన్న చిన్న వర్కులు కూడా ఇచ్చాం. ఇంకా వాడలేదు, వాడుకొని దాన్ని కూడా అదనంగా ఇది కూడా మంత్రి గారు చెప్పారు, ఎండి గారు నా వాటంగా నేను 20 లక్షల రూపాయలు కూడా జరిగింది. అది పిలిపిస్తే బ్రహ్మాండ ఇప్పుడు ఉంది. ఇంకా అవసరం అతని కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మంచి ప్రాంతంగా మంచి వాస్తవంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మంత్రికి, చైర్మన్ కి, కూడా పేరు పేరున అభినందనలు